డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 2 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని డీసీపీ సరిత చెప్పారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు డ్రగ్స్ రవాణా నిరోధించే చర్యలు చేపట్టామన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయని, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓవర్గా ఊహించుకుని అతిగా ప్రవర్తిస్తారని డీసీపీ సరిత చెప్పారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అది గాంజా కానివ్వండి, ఇతర నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెకింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేదన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం, ఏ చిన్న ల్యాప్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు తిరుమల శెట్టి కుమారు, అట్లానే నితీష్ కుమారు, అట్లానే ప్రసాద్, ఈ ముగ్గురు కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 grams ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి, యూనివర్సిటీలో ఉన్నట్టు యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈ